హలో గైస్, అందరికీ నమస్తే. ఏంటి ఈ వీడియో అని చూస్తున్నారా? ఏం లేదండి, మా చిలుకలో అయితే బొబ్బరికాయ కాసింది. అమ్మ బావి దగ్గరికి వెళ్ళి బొబ్బరికాయ అయితే తెంపుకొచ్చింది. ఇవైతే అన్నీ ఎండిపోయాయండి. ఇలా లేతగా ఉంటే చాలా బాగుంటాయని లేత లేత అన్నీ ఏరి ఒక గిన్నెలో అయితే పెట్టేశాను. ఈ లేత వాటిని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఉడికించుకోవడం చాలా ఈజీ. చూడండి, నేను చూపించే విధంగా వాటర్ అనేవి ఎక్కువగా కాకుండా ఈ విధంగా పోసి తొందరగా ఉడుకుతుంది. కొద్దిగా మునిగేటట్టు పోసి ఒక 2 చెంచాల ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి, అంతే అండి. తొందరగా ఉడికిపోతుంది. వాటర్ వడకట్టేసుకొని ఒక్క దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని తింటే ఎంత బాగుంటుందండి. మేమైతే అదే విధంగా తింటాము. సీజన్లో మేము బొబ్బరికాయ కానీ, కందికాయ కానీ, పెసరకాయ కానీ, పల్లికాయ కానీ అమ్మ పత్తి చేనులో 2, 3 సార్లు వేస్తుంది. ఆ సాళ్ళని తెంపేసుకొని ఈ విధంగా ఉడికించుకొని తింటాం. చాలా అంటే చాలా బాగుంటాయండి. ప్రతి సీజన్‌లో అన్నీ ఉడికించుకొని అందరం ఒకే దగ్గర కూర్చొని తింటాం. ఆ హ్యాపీనెస్సే వేరండి. ఇప్పటికి నా పెళ్లి కాకముందు చాలా అంటే చాలా తినేవాళ్ళం. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. కానీ ఈ సీజన్‌లో మాత్రం ఇవి ఒక్కసారైనా ఉడికించుకొని తింటామండి ఖచ్చితంగా. నేను చిన్నగున్నప్పుడైతే మా అక్క, నేను, మా అన్నయ్య పోటీ పెట్టుకొని మరీ తినేవాళ్ళం. మా అక్క అయితే అన్నీ గింజలు తీసి ఒళ్ళో వేసుకునేది, తిన్నట్టే యాక్షన్ చేసేది. ఎప్పుడు తనే ఎక్కువగా తినేది. మేమైతే మా అన్న, నేను పోటీ పెట్టుకొని తినేది. మా అక్కనేమో అన్నీ మేము తినేసాక లాస్ట్‌కు తనొక్కతే తినేది.